హలో ఫ్రెండ్స్, నిన్ను కోరి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? చంద్రకళ విరాట్ దగ్గరకొచ్చి, నా మీద నీకు ప్రేమ ఉంది బావా, చూసావా నా కోసం నువ్వు నాతో పాటు బయటకు వచ్చి ఆ దొంగని పట్టుకోవడానికి సహాయం చేశావు, నేనంటే నీకు ఇష్టం బావా అని చంద్రకళ విరాట్తో అంటుంది. దానితో విరాట్, నేను నీకోసం రాలేదు, నేను ఈ ఇంటి కోసం వచ్చాను, ఇంటి పరువు కోసం వచ్చాను, మా అమ్మ కోసం వచ్చాను, అంతే తప్ప నీకోసం, నీ అవసరాల కోసం, నిన్ను సేవ్ చేద్దామని, నిన్ను కాపాడదామని నీ గురించి నేను రాలేదు, మా అమ్మ గురించి, ఈ ఇంటి పరువు గురించి వచ్చాను అని చెప్తాడు. దానితో చంద్రకళ చిన్నగా ఫీల్ అవుతుంది. శాలినికి ఆ దొంగ ఫోన్ చేసి, నేను చెప్పిన డబ్బులు మీరు అరేంజ్ చేశారా మేడం అని అడుగుతాడు. నన్ను ఎక్కువగా డిస్టర్బ్ చేయకు, నా గురించి నీకు తెలియదని శాలిని సీరియస్ గా వార్నింగ్ ఇస్తుంది. కానీ ఆ దొంగ, ఓకే మేడం, మీరు చెప్పేది నేను కాదనట్లేదు, మీరు ఇలాగే మాట్లాడితే నేను మీ భర్తకు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఫోటోలు పంపిస్తాను, అప్పుడు మీ గురించి అంతా బయటపడుతుంది అని అంటాడు. దానితో శాలినికి ఏమీ అర్థం కాకపోవడం. అదే సమయానికి అక్కడికి క్రాంతి వస్తాడు. ఏం జరిగిందని అడుగుతాడు. దానితో క్రాంతిని కవర్ చేసి, ఏమీ లేదు, చిన్న ప్రాబ్లం, నేను సాల్వ్ చేసుకుంటాను అని చెప్తుంది. సరే, ఏదైనా ఇబ్బందిగా ఉంటే నాతో చెప్పు, నేను సేవ్ చేస్తానని క్రాంతి చెప్తాడు. దానితో శాలిని డబ్బులు తీసుకెళ్లాలా వద్దా, 20 లక్షలు అడిగాడు, ఏం చేద్దాం అని కన్ఫ్యూజన్ లో ఉంటుంది. రాత్రంతా విరాట్ కూర్చొని సీరియస్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. అక్కడికి చంద్రకళ వచ్చి, నేను ఏదైనా సహాయం చేయొచ్చా బావా అని అడుగుతుంది. సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడగొట్టకుండా ఉంటే చాలు అని విరాట్ చెప్తాడు. అంతలో విరాట్ కి కాఫీ తాగాలని అనిపిస్తుంది. ఈలోపు చంద్రకళ కాఫీ తీసుకొని వస్తుంది. చేసింది చాలే గాని ముందు వెళ్ళి నీ పని చేసుకో, లేదంటే పడుకో, నువ్వు మాత్రం నా ప్రాజెక్ట్ చేసేంత వరకు దగ్గరకు రాకు అని హెచ్చరించి చెప్తాడు. ఒక ముసలి జంట రోడ్డు పక్కన కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు. ఆ రోడ్డు మీదగా ఒక బిజినెస్ మ్యాన్ కార్ ఫాస్ట్ గా వెళ్తుంది. రోడ్డు మీద ఉన్న బురద ఆ తింటున్న ముసలి జంట మీద పడుతుంది. అటుగా వెళ్తూ చూసిన చంద్రకళకి చాలా కోపం వస్తుంది. చంద్రకళ స్పీడ్ గా వెళ్లి ఆ బిజినెస్ మ్యాన్ కార్ ని ఆపుతుంది. ఆ బిజినెస్ మ్యాన్ ని తిట్టి, మీకు పేదవాళ్ళంటే గౌరవ మర్యాదలు